దాన్ని ఏసీ కార్లో ఎలాగూ తిప్పే ఛాన్స్ లేదు. కనీసం రిక్షా అన్న ఎక్కించగలవా? కలర్ టీవీ కొనుక్కునేంత థాట్ కూడా రావడానికి ఇబ్బంది పడే రేంజ్ నీది. నేల బెంచి వదిలేసి అట్లీస్ట్ రిజర్వ్డ్ క్లాస్ లో నా కూతురికి సినిమా చూపించగల కెపాసిటీ ఉందా నీకు? డాడీ సింగపూర్ వెళ్తా, డాడీ మారిషస్ వెళ్తా అంటే ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ తో ఫ్లైట్ లో పంపా, స్టార్ హోటల్లో ఉంచా, ఏసీ కార్ బర్త్డే గిఫ్ట్ గా ఇచ్చా, రోజుకో డ్రెస్ కొనిపెట్టా, డ్రెస్ కో వాచ్ సెలెక్ట్ చేశా. ఇవన్నీ వదులుకొని నీ దగ్గరకు వస్తానంటుంది నా కూతురు. వాట్ కెన్ యూ డూ ఫర్ హర్? ఇప్పుడు నేను కాల్చి పారేసిన షాండ్లియర్స్ ఖరీదు 25 lakhs. సెకండ్స్ లో పెంకులు చేశా. నీ లైఫ్ లో అంత అమౌంట్ గురించి కలగని కూడా ఉండవు. నువ్వు నా కూతుర్ని ప్రేమించింది నిజమైతే, నా కూతురుతో నువ్వు నిజంగా కలిసి 7 అడుగులు నడవాలనుకుంటుంటే నీ చిరిగిన చెప్పులు తీసేసి ఈ 25 లక్షలు విలువ చేసే గాజు పెంకుల మీద 10 అడుగులు నడుచుకుంటూరా. స్వయంగా నేనే నీ కాలు గడి కన్యాదానం చేస్తాను. కమాన్. ఏ భయం పుట్టిందా? ప్రేమ పోయిందా? రెండు అడుగులు కూడా వేయలేనోడివి నీకు ప్రేమ ఎందుకురా? పెంకుల మీద నడవడానికి నీకెంత బాధో, నా కూతురు నీ మురికి బస్తీలో నడుస్తానంటే నాకు అంతే బాధరా. రే, 7 అడుగులు కాదు, నా మధు కోసం 7 సముద్రాలు దాటి రమ్మన్నా వస్తాను. నీ పాపిష్టి చేతులతో నా కాళ్ళు కడగన అవసరం లేదు, కానీ కన్యాదానం మాత్రం చేయి. నీ కూతురి చేతిని నా చేతిలో పెట్టు. పెట్టు. ఎవరైనా గొర్రె చేసింది? ఎలా ఉంది తాతగారు? జరిగిన దానికి నన్ను క్షమించండి. ఇందులో నీ తప్పేముందమ్మా, అంతా మా కర్మ. లేదు తాతగారు, దీనికి అంతటికి కారణం నేనే. ఇక నాకు చావైనా బ్రతికైనా అది సీనుతోనే. తన కోసం అన్ని వదులుకుని వచ్చేసాను. అవును తాతగారు, మా ఇంట్లో వాళ్ళు బలవంతంగా నాకు వేరే పెళ్లి చేయాలని చూస్తున్నారు. అందుకే పారిపోయి వచ్చేసాను. సీను, అరే సీను, నీకోసం ఎవరు వచ్చారో చూడు. మధురా. సీను, ఇంకా మూలుగుతున్నావేంట్రా? లేచి కూర్చో. నీకోసం ఇంటిని, ఇంటి వాళ్ళని, అన్నిటిని వదులుకుని వచ్చేసిందిరా.
రేయ్, వాళ్ళు మనల్ని కొట్టే దెబ్బలు మందు రాస్తే తగ్గిపోతాయిరా. మందేసిన మాయని దెబ్బ కొట్టాలరా వాళ్ళని. వాళ్ళ పరువు మీద, పరువు ఉందన్న అహం మీద కొట్టాలరా. మీరిద్దరూ ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోండి. పెళ్లి చేసుకుని పిల్లలు కన్నాకే వాళ్ళు కనపడండి. అప్పుడు చూస్తా వాళ్ళు తల్ల తీసుకొని ఎక్కడ పెట్టుకుంటారో. ఆలోచించగట్టి ధైర్యంగా వెళ్ళండి. నా ఆశీర్వాదం, ఆ భగవంతుడి అండదండలు మీకు ఎప్పుడు ఉంటుంది. మీ నాన్నగారి మాట కాదని పెళ్లి చేసుకున్నావనే ఆవేశంలో వాళ్ళు తొందరపడి అలా చేశారే కాని నీ మీద కోపంతోనూ నిన్ను బాధ పెట్టాలనో కాదమ్మా. అవునరా, నువ్వంటే మాకెంత ప్రాణమో నీకు తెలుసు. మేం చేసింది పొరపాటే. మా మీద కోపం ఉంటే మమ్మల్ని కొట్టు, అంతేకాని నువ్వు కడుపు మార్చుకోవద్దురా. 3 రోజుల నుంచి ఏమీ తినలేదు. ఈ విషయం మీ నాన్నగారికి తెలియకుండా ఎలాగో దాచాం. ఆయనకి తెలిస్తే తట్టుకోలేరమ్మా. ఒక్క ముద్ద తిన. అందరినీ ఏడిపిస్తూ నువ్వేడుస్తూ ఇలా పస్తులుండి ఏం సాధిస్తావు? అబ్బా మీరు ఊరుకోండి. తిన్నా మా అమ్మ కాదు, ఒక్క ముద్ద తినమ్మా. నన్నెవరైనా అన్నం తినమని బలవంతం చేశారు, నా నోరు కాచుకుంటాను. ఇచ్చిన చాలు కానీ అలా తీసుకురండి. అక్కడ చేయలాగి అనుకోమేట ఓరిని నేను డబుల్ కోటింగ్ ఇచ్చి వీళ్ళతో కోటింగ్ ఇప్పించినా ఇంకా నీ పొగరు తగ్గలేదన్నమాట. మర్యాదగా సంతకం పెడతావా, మళ్ళీ కోటింగ్ ఇప్పించమంటావా? ఎందుకు పెట్టాలి? కారణాలు చెప్పుండే వారు సంతకం పెట్టరేంట్రా? చెప్పేంట్రా? ఆ మధ్య హోమ్ మినిస్టర్ గారిని హత్య చేసి ఆ హత్య నేనే చేశానని ఎప్పుడుగా మారినందుకు పాకిస్తానీ ఐఎస్ఐ ఏజెంట్లకు అక్రమంగా ఆయుధ సామాగ్రి సప్లై చేస్తున్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం కదా, అందుకు. చెన్నైలో జయలలిత అరెస్ట్ అయినప్పుడు జరిగిన గొడవల్లో ప్రత్యక్షంగా నీ హ్యాండ్ ఉందని ప్రూవ్ అయినందుకు. కాందహార్ ఎయిర్పోర్ట్ లో హైజాక్ అయిన ఇండియా బోయింగ్ లో ఉన్న ముసుగు హైజాకర్లలో నువ్వు ఒకడు అయినందుకు. చాలా ఇంకా ఏమైనా వివరాలు కావాలా? హరిశ్చంద్ర ప్రసాదరావు గారు అమ్మాయికి బీటేస్తావరా నువ్వు? చేపట్టుకుంటా నువ్వు. పట్టుకుంటా. ఇప్పుడు చెప్పండి, మా వాడి మీద ఏం కేసు పెడతారో? కిడ్నాపర్ కేసు పెడతారా, టెర్రరిస్ట్ కేసు పెడతారా, లేక నక్సలైట్ కేసు పెడతారా? చెప్పండి. ఏదైనా కేసు పెట్టాలనుకుంటే నేను పెట్టాలండి. అమాయకుడైన నా మనవాడిని అరెస్ట్ చేసి సెల్లో వేసడానికి మీ మీద కేసు పెట్టాలండి. ప్రేమించి పెళ్లి చేసుకున్నాక నా మనవాడిని కొట్టి వాడి భార్యని తీసుకెళ్లేందుకు వాళ్ళ మీద కేసు పెట్టాలి. నల్లా ఇరుకు, రొంబ నల్లా ఇరుకు. రెడ్డి గారు, సిఏ గారు ఇప్పుడు ఏం మాట్లాడారండి? ఏం లేదురా, ఆ ముసలోడు చెప్పిన కథ చాలా బాగుందన్నాడు. ఇంతకే ఆయన మాట్లాడింది ఏ భాష అంటే? సంస్కృతమా? అదే బెంగాలీ. బెంగాలీయా? ఆ భాష ఈయనకి ఎలా తెలుసండి? కర్ణాటక బోర్డర్ లో కొంతకాలం పనిచేశారు కదా. అంటే కర్ణాటకలో బెంగాలీ భాష మాట్లాడతారన్నమాట. మరి బాగుంది పెద్ద ఆయన, చాలా బాగుంది. నువ్వు చెప్పిన స్టోరీ సేమ్ టు సేమ్, ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఏ నిర్మాతకైనా చెప్పావనుకో, సినిమా సిల్వర్ జూబ్లీ అంటే నమ్ము. మంచి సెంటిమెంటల్ లవ్ స్టోరీ, ట్విస్టులు కూడా బాగున్నాయి. ఇప్పుడు చెప్పింది కరెక్ట్ కదా అంటారా?
హిట్ కదంటున్నాను. కథలు చెప్పుకోవాల్సిన కర్మ అవసరం మాకు లేవు. ఇప్పుడు నేను చెప్పిందంత పచ్చి నిజం. కావాలంటే ఆ అమ్మాయిని అడిగి తెలుసుకోండి. తెలుసుకుంటా. రేపే ఆ అమ్మాయి ఇంటికెళ్ళి ఆరా తీస్తా. తాను గనక మీరు చెప్పిన స్టోరీ రీల్ స్టోరీ కాదు, రియల్ స్టోరీయే, తన పేరెంట్స్ వాళ్ళని విడదీయాలనుకున్న మాట నిజమే అని చెప్పిందనుకోండి, వాడెబ్బా ఎవడడ్డం వచ్చినా అమ్మాయిని తీసుకొచ్చి మీ మనవడికి అప్పచెప్పి మీరు చెప్పినట్టుగా వాళ్ళ మీద కేసు పెడతా. అలా కాకుండా ఈ స్టోరీ ఉత్త హంబక్కు, పైరసీ క్యాసెట్ టైపు అని చెప్పిందనుకోండి, మీ ఇద్దరి జాయింట్లు తీసి జాయింట్ గా మీ బాడీలని గోని సంచులో మూటగట్టి గోదట్లో పడేస్తా. ఓకేనా? ఓకే. ఓకే. సార్, అయ్యగారు రమ్మంటున్నారండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఐఎమ్ బలరామ్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. కూర్చోండి. థ్యాంక్ యూ. అవును, మీకు మాతో పనుండే వచ్చాను. మొన్న 12వ తారీఖున మీ అమ్మాయిని కిడ్నాప్ చేశాడని సీను అనే కుర్రాడు మీద కేసు పెట్టారు కదూ? అవును. ఇప్పుడు ఆ కుర్రాడు తాతగారు వచ్చి మీ అమ్మాయి కిడ్నాప్ ఎపిసోడ్ అంతా ఒట్టి బోఫోర్స్ అని, ఆ కుర్రాడు మీ అమ్మాయి ఇద్దరు మేజర్స్ అని, వాళ్ళు పెళ్లి చేసుకోవటం ఇష్టం లేని మీరు బలవంతంగా వాళ్ళని విడదీశారని, ఆ కుర్రాడిని చావుగొట్టి రివర్స్ లో కేసు పెట్టారని కంప్లైంట్ చేశాడు. అంతా పచ్చి అబద్ధం సార్. ఆ రాస్కల్ డబ్బు కోసం నా కూతుర్ని కిడ్నాప్ చేశాడు. అంటే వాళ్ళ మాటలు నమ్మి మమ్మల్ని అనుమానించి ఇక్కడికి వచ్చారా? తప్పదు సార్. మీ మాటలు నమ్మి వాణ్ణి లోపల తోసంగా డ్యూటీ. అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? ఏముంది సార్, అంతా అబద్ధం అని మీరే చెప్పారుగా. సేమ్ ఇదే ముక్క రేపు మీ అమ్మాయితో చెప్పించండి చాలు. రేపు ఒక్కసారి మీ అమ్మాయిని తీసుకొని పోలీస్ స్టేషన్కి రండి. ఏమిటండి మీరనేది? తెలిసే మాట్లాడుతున్నారా? మా ఇళ్లలో ఆడవాళ్ళు స్టేషన్కి వస్తే రేపటి నుంచి తలెత్తుకుని తిరగలమా? స్టేషన్కి వెళ్ళొచ్చిన పిల్ల అంటే దానికి పెళ్ళవుతుందా? మాకంత కర్మేమీ పట్టలేదండి. మాట్లాడరేం బావగారు? అంత కర్మ మీకు పట్టనప్పుడు, స్టేషన్కి వస్తే మీ పరువు పోతుంది అనుకున్నప్పుడు మీ అమ్మాయిని కిడ్నాప్ చేసిన వాడి మీద కేసు ఎందుకు పెట్టారు? వదిలేలేకపోయారా? మాట్లాడరే. అప్పుడు మాత్రం మీకు పోలీసోడు కావాల్సి వచ్చాడా? మీవి పరువు గల కుటుంబాలు, మావి మాత్రం పరువు లేని ఉద్యోగాలు. కరిచే కుక్కని భైరవుడని పూజిస్తారు, కాటేసే పాముని నాగదేవతని కొలుస్తారు, పుట్టల్లో పాలు పోస్తారు. కానీ కాపాడే పోలీసుని, రక్షించే పోలీస్ స్టేషన్ ని మాత్రం బ్రోతలౌసుల్లాగా హీనంగా, నీచంగా చూస్తారు. అది కాదు సిఐ గారు, ఆవిడ ఉద్దేశం. ఏం పర్లేదండి, ఇందులో ఆవిడ తప్పేం లేదు. మా డిపార్ట్మెంట్ లో కూడా కొందరు నీచ్ కమీనే కుత్తేగాళ్ళు ఉన్నారు. మందు పాత్రలు పెట్టి పేల్చేస్తున్నా సిగ్గు లేకుండా అడ్డదారులు తొక్కుతూనే ఉన్నారు. అందుకే అందరికీ మేమంటే చీప్ ఒపీనియన్. ఓకే, మీకు పోలీస్ స్టేషన్ రావడానికి ప్రెస్టేజ్ అడ్డొచ్చినా గుడికి రావడానికి అభ్యంతరం లేదుగా? మిమ్మల్నే. అబ్బే లేదండి. అయితే రేపు శుక్రవారం మార్నింగ్ 10 గంటలకి మీ అమ్మాయిని తీసుకుని సాంఘీ టెంపుల్కి రండి. మేము అక్కడికి వాడిని తీసుకొస్తాం. భగవంతుడి ముందు, పెద్దల ముందు, మీ ముందు, మా బ్రోకర్ పోలీసుల ముందు ఆ దేవుడి మీద ఒట్టేసి వాడికి తనకి ఏ సంబంధం లేదని చెప్పమనండి. కోర్టుకు కూడా వెళ్లకుండా కేసు క్లోజ్ చేస్తా. వస్తా. సార్, కాఫీ తీసుకోండి. నో థ్యాంక్స్. రేపు గుళ్ళో కలుద్దాం. నేను చచ్చినా చెప్పను. ఆ దేవుడు సాక్షిగా నేనమ్మా మేమిద్దరం ఒకటైంది. ఇప్పుడు అదే దేవుడి ముందు అబద్ధం చెప్పడం నాకు చేత కాదు. నువ్వు అలా చెప్పకపోతే నలుగురిలో మీ నాన్నగారి పరువు పోతుంది. నాన్న పరువే కాదు, నా ప్రాణం పోయినా సరే సీనుకి నాకు సంబంధం లేదని నేను చెప్పను. ఏ నాన్నతో నువ్వు కాపురం చేయడం లేదా? పిన్ని వాళ్ళు బాబాయితో సంతోషంగా సంసారాలు చేసుకోవడం లేదా? మీరంతా మీ మొగుళ్ళతో ఆనందంగా కాపురాలు చేసుకుంటున్నప్పుడు నా భర్త దగ్గరికి నేను వెళ్తానంటే తప్పేంటి? అయినా కాపురం చేయకుండా పుట్టింట్లోనే ఉండిపోతానన్న కూతుళ్ళని మందలిచ్చే తల్లిదండ్రులు చూశాను గాని మొగుడు దగ్గరికి వెళ్తానంటే అడ్డు తగిలే వాళ్ళని మిమ్మల్ని చూస్తున్నా. వాడు పెద్ద మైసూర్ మహారాజని. నా భర్త మైసూర్ మహారాజో జైపూర్ యువరాజో కాకపోవచ్చు, కానీ మీ మొగుళ్ళలాగా ప్రేమికులు విడదీసే అక్బర్ చక్రవర్తి మాత్రం కాదు. వాడెవడి కోసమో అయినా వాళ్ళని అంతంత మాట్లాంటావా? ఇక్కడే కాదు, రేపు గుళ్ళో అందరి ముందు చెప్తాను. నా తండ్రి బాబాయిలు కూతుర్ని మొగుడి నుంచి విడదీసి ఇంకొకరి పక్కలోకి పంపడానికి ప్రయత్నిస్తున్న పక్క బ్రోకర్లని. నా కూతుర్ని చెడగొట్టింది కాక దాన్ని కొడతావటే? ఏం చేసుకుంటావే దాని మీద? చంపేస్తానే నిన్ను, చంపేస్తాను. నిన్ను వదలనే. నీకు తెలీదమ్మా,
రేపు గుళ్ళో నువ్వు అందరి ముందు జీవితంలో వాడి ముఖం చూడలేదని వాడి ముఖాన ఉమ్మేసి చెప్తేనేం చెప్పకపోతేనేం నా పరుగు పోతేనేం నువ్వు చెప్పదలుచుకుని చెప్తావు కదా అందుకని నేను కొడుతుందా నువ్వు వదలమ్మా ఇంత ధైర్యమే నీకు? అందుకనే కొడతావా? చంపేస్తానా నిన్ను నువ్వు అలా చెప్పకపోతే దీన్ని నేను ఎక్కడ నరికి పోగులు పెడతానని భయపడి నేను కొట్టిందమ్మా నువ్వు మాత్రం నీ మనసులో ఉన్న మాట చెప్పమ్మా కానీ దీన్ని మాత్రం వదలను నేను దండం పెడతాను అమ్మనే చేయొద్దు నాన్న రేపు గుళ్ళో నువ్వు చెప్పమన్నట్టు చెప్తాను అమ్మను వదిలేయండి నాన్న. అన్నయ్య ఇక ఊరుకోండి అన్నయ్య. బావగారు రేపు మీరు చెప్పమన్నట్టు చెప్తానందిగా ఇంకూరుకోండి బావగారు. నాకు తెలుసురా నీకు నీ తల్లన్నా నా పరువన్నా పంచ ప్రాణాలని రేయ్ రేపు నా కూతురు వాడితో సంబంధానికి నీళ్ళు వదిలేదాకా దీన్ని హాస్పిటల్ తీసుకెళ్లడం కాదు కదా పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వడానికి వీల్లేదు అర్థమైందా సారీ అమ్మా నా వల్ల నువ్వు అనవసరంగా దెబ్బలు తిన్నావు ఇంకెప్పుడు ఇలా జరగనివ్వను నాన్న చెప్పమన్నట్టే చెప్తానమ్మా. సార్ నమస్తే సార్ సెల్ తాళాలిచ్చి మీరందరూ సైలెంట్ గా ఓ 10 నిమిషాలు బయటకు వెళ్ళండి. వాడితో మాకు కొంచెం పని ఉంది. సార్ సార్ స్టేషన్ లో ఇలాంటిది ఏదైనా జరిగితే మా ఉద్యోగాలు పోతాయి సార్ సస్పెన్షనే కాదు ఏకంగా డిస్మిస్ అయిపోతాం సార్ మా సీఏ గారు అసలే మంచాడు కాదు సార్ మీ ఉద్యోగాలు ఉన్నా ఊడిపోయినా మీరు సర్వీసులో ఉన్నంత కాలం వచ్చే జీతానికి డబ్బులు ఇస్తాం. ఒక్కొక్కడికి ఒక్కొక్క అపార్ట్మెంట్ అరేంజ్ చేస్తాం. కేసు మీ మీదకి రానివ్వం. డెడ్ బాడీని కూడా ఇక్కడ ఉంచాం. వాడే తప్పించుకొని పారిపోయి యాక్సిడెంట్ లో చనిపోయాడని కలరిస్తాం. సరేనా? సరే సార్ సార్ నాకు ఎలా అడుగుతాను ఇవి హరిశ్చంద్ర ప్రసాద్ గారు చేసిన ఏర్పాట్లే కదా ఊరికే డౌట్ క్లియర్ చేసుకుందామని. నీకెందుకు ఎక్స్ట్రాలు మీరు బయట తీసుకోండి సార్ ఇదిగో సార్ తాళాలు మేము బయట ఉంటాం సార్